కాలంలో ప్రయాణించే యంత్రాన్ని తయారు చేయడం ఆరంభించాను. నిజానికి నేను ధ్యానంలో చూసిన దృశ్యం మాదిరి ఈ యంత్రం తయారు చేశాను. ఆ యంత్రం నిజంగానే ఒక అద్భుతం. ఇక ఆ బ్రహ్మదేవుడిని ధ్యానించి నేను నా కర్తవ్యాన్ని మొదలు పెట్టాలి. నేను ధ్యానంలో కూర్చున్నాను. అంతలో నా గుండె చప్పుడు పరుగులు పెడుతున్నది. ఇది రాబోయే ప్రళయానికి ఒక సంకేతం. సముద్రం ఉప్పొంగక ముందు చిన్న అలా స్పర్శించినట్టు ఉంది. నా ధ్యానం శ్వాస ఏకమయ్యాయి. నా కంటికి ఒక దృశ్యం కనిపించింది. సతీదేవి మరణం, రుద్రుడి రౌద్రం. వీరభద్రుడు 1000 చేతులతో పరిగెడుతూ వస్తున్నాడు. అతని రూపం మరణాన్ని కూడా భయపెడుతున్నది. అంతలో వెల్కమ్ టు మై జర్నీ ఏజీ. దిస్ ఈజ్ సాయి గణేష్. డూ సబ్స్క్రైబ్ టు ట్రావెల్ ఇన్ దిస్ టైమ్. రుద్రభగవానుడి దగ్గరకు నా అడుగులు వేశాను. ఆ స్వామి స్వరూపం చూడటానికి భయంకరంగా ఉంటుంది, కానీ అతని మనస్సు నిర్మలమైనది. మంచి చెడు 2 ఉంటాయని కూడా స్వామికి తెలియదు. ఆ 2 వేరు కాదు. ఆ రెండిటికి మనస్సుని చలింపకుండా సదా తన స్థితిలోనే ఉండటం ఎవరికి సాధ్యం? మరి ఆ ప్రభువు సృష్టికి మూలం. ఏదో తెలియని శక్తి అందరినీ అతని వైపుకు లాగేస్తుంది, తిప్పేసుకుంటుంది. నా మనస్సు ఆ ప్రభువుని చూడడానికి పరితపిస్తుంది. అలానే జరగబోయే సంఘటనలు భయభీతుడిని కూడా చేస్తున్నాయి. నేను ఎలా అయినా ఇది మార్చి తీరాలి. సతిని దక్షయజ్ఞానికి వెళ్లకుండా చేయాలి. రుద్రుడి శాంత స్వభావాన్ని ఇలానే ఉండేలా చూడాలి. అతని రౌద్రం, భయం కలిగించే వీరభద్రుడి రూపం మనము చూడలేము. నాయనా విశ్వకర్మ, నా ప్రియమైన పుత్ర, లోకంలో నిత్యం ఏదో ఒక అద్భుతం సృష్టించే శిల్పికారి, అక్కడే ఆగిపోయావే. రా, ఈ కైలాసంలో నా నివాసం నువ్వు నాకు ఇచ్చిన భిక్షనే కదా. రుద్రుడి అమాయకమైన మాటలు, అతని ఔదార్యం నిజంగానే ఊహకి అందవు. తండ్రి, లోకాల్ని ఎల్లవేళలా కాపాడుతూ నిత్యం మా హితము కోరే మీరే ఇలా అనటం తగదు కదా. నా గురువు తండ్రి మీరే కదా. నాకేంటి, అందరికీ ఆధారం నువ్వే కదా తండ్రి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. నా నమస్కారం, సాష్టాంగ ప్రణామం ఆ రుద్రుడి పాదాలకి సమర్పించాను. ఆ ప్రభువు కనులు చాలా సౌమ్యంగా, అమాయకంగా ఉన్నాయి. నన్ను ఆ తండ్రి ఆకర్షించేసుకుంటున్నాడు. బహుశా దదీచి దగ్గర నేను పొందిన ప్రశాంతత, ధైర్యమే ఈ స్వామి అనుగ్రహం అనుకుంటా. ఇప్పుడు నాకు అదే భావన ఉంది. ఏమిటి విశ్వకర్మ, నీ మనస్సులో ఆనందం, విషాదం, భయం, బాధ్యత, కర్మ, కర్తవ్యం, ఇలా అనేక రకాల భావనలు కనిపిస్తున్నాయి. దేని గురించి అయినా మదన పడుతున్నావా? ఆ ప్రభువు నా ఆవేదనను పసిగట్టాడు. కానీ ఈ నా పరితపనను ఇలా ఆ ప్రభువుకి వివరించడం? అన్నీ తెలిసిన ఆ రుద్రుడు తన కర్మని, సతీదేవి మరణాన్ని ఎలా అయినా ఆపి తీరాలని నిన్ను దృఢ సంకల్పం తీసుకున్నాను. నా ఈ కర్తవ్యాన్ని పూర్తి చేసే తీరాలి కదా. ఆ రుద్రుడికి ఇలా తెలిపాను. స్వామి, నేను ధ్యానంలో ఉండగా నాకు విచిత్రమైన దృశ్యం కనిపించింది. అది సృష్టిలోనే దారుణమైన సందర్భం. సాక్షాత్తు రుద్రుడే తనను తాను మరచి పిచ్చివాడి వలె సర్వాన్ని వదిలేశాడు. సృష్టి మొత్తం తన ఉనికిని కోల్పోయిన సన్నివేశాన్ని నేను చూశాను ప్రభు. నాకు ఎందుకో ఆందోళనగా అనిపించింది. నీ వైపుగా వచ్చాను తండ్రి. నా మనసు కుదుటపడింది, కానీ ఎందుకో నా మనసు చెడును సంకోచిస్తుంది. ఆ ఆందోళన నా ఆలోచనల నుండి వెళ్ళటం లేదు. ఆ దక్షుడు మిమ్మల్ని తన యజ్ఞానికి పిలవకుండా కుట్ర పన్నాడు. అది మంచికే అనుకున్నా ఇప్పుడు సతీదేవి తప్పకుండా తన తండ్రి దక్షుడి యజ్ఞానికి వెళ్ళాలి అని నిర్ణయించుకుంది. నా మది ఎందుకో హెచ్చరిస్తుంది. దేవా, మీరు సతీమాతను ఎలాగైనా ఆపండి తండ్రి. నా మనసులో బాధని, భారాన్ని అంతా ఆ రుద్రుడికి చెప్పకనే చెప్పాను. జరిగినవి చెప్పానా, జరగబోయేవి హెచ్చరించానా, ఇది నాకు తెలియదు. కానీ ఇవి ఎలా అయినా ఆపి తీరాలని నా ప్రయత్నం. రుద్రుడి మౌనం నాకు మరికొంత చింతను కలగజేసింది. అయితే రుద్రభగవానుడు ఇలా పలికాడు. నాయనా విశ్వకర్మ, చింతని వదులుము. దక్షుడి అజ్ఞానము, నా మీద కోపము అతనిని నాకు శత్రువుని చేసింది. అక్కడికి వెళ్ళటము అవమానకరమే. అయినా ఆహ్వానించని వేడుకలకు, కార్యాలకు వెళితే అది సభ్యము కాదు కదా. అందుకని నీవు ఆందోళనను విడిచుము. ఇలా రుద్రుడు నాకు ధైర్యాన్ని ఇచ్చాడో లేదో, సతీదేవి తన సఖి తమ పనిలో లీనమై ఉండగా చంద్రభగవానుడు, రోహిణి అటువైపుగా వెళ్ళసాగారు. సతీ తన సఖితో వివరము కనుక్కొని రమ్మనగా ఇలా తెలిసింది. దక్షుడి యజ్ఞం బహు గొప్పగా జరుగుతున్నది అని. దేవర్షులు, మునులు, ఋషులు, దేవాది దేవతలు అందరూ ఇచ్చేస్తున్నారు అని. మునుపెన్నడూ లేని విధంగా నాన్నగారు ఈసారి యజ్ఞాన్ని జరిపిస్తున్నాడు అని తమను ఆహ్వానించాడని రోహిణి తెలిపింది. రోహిణి అలా చెప్పి వారి ప్రయాణం ఆరంభించసాగారు. కానీ సతీ మనసు బాధతో నలిగిపోయింది. చిన్నపిల్లలు అలిగితే ఎంత బాగుంటుందో అంత ఆవేదన సతీ ముఖంలో కనిపిస్తుంది. తనకి చాలా బాధగా ఉంది. తనకి కూడా తన తండ్రి జరిపిస్తున్న యజ్ఞానికి వెళ్ళాలి అని ఉంది. సతీదేవి రుద్రుడి వైపుగా వచ్చింది. ప్రభు, మా నాన్నగారు జరిపిస్తున్న గొప్ప యజ్ఞానికి మనము వెళ్దామా?
అక్కడికి దేవర్షులు మునులు సకల దేవతలు విచ్చేస్తున్నారంట. మనము వెళ్ళటము అవశ్యము కదా. అయినా మా తండ్రి గారు మనల్ని ఎందుకు యజ్ఞానికి ఆహ్వానించలేదు, ఆహ్వానం ఎందుకు తెలుపలేదు? అయినా ఇంటి వారికి ఆహ్వానం అవసరమా? అలా ఏమీ లేదు కదా. తన కూతుర్ని ప్రత్యేకించి ఆహ్వానించడం అవసరమా? సతీదేవి మాటలలో దుఃఖం తెలిసిపోతుంది. తనని ఆహ్వానించలేదని బాధ, అక్కడికి వెళ్ళాలి అని ఆశ. ఇది గమనించిన రుద్రుడు ఇలా తెలిపాడు. సతీ, నా ప్రియురాల, ఒకటి గుర్తుపెట్టుకో. దక్షుడు నాకు శత్రువుతో సమానం. అతని అజ్ఞానం నా మీద ద్వేషాన్ని పెంచింది. అందుకే అతను మనల్ని ఆహ్వానించలేదు. ఇదే నిజం. అంత ఎందుకు, నీ అక్కలందరికీ ఆహ్వానం వెళ్ళింది కదా. ఇప్పుడే రోహిణి తెలిపింది కదా. దీనికి అర్థం ఏమిటి? మనల్ని మాత్రమే తను ఆహ్వానించలేదు, మనం వెళ్ళకూడదు సతీ. కానీ ప్రభు, మీరు లేకుండా ఏ యజ్ఞం దాని ఫలితం రావు కదా. అలాంటి సమయంలో మనమే ఉదారంగా ఆలోచించి శుభము కొరకు వెళ్ళవచ్చు కదా. అక్కడికి చాలామంది దేవర్షులు కూడా వచ్చారు కదా స్వామి. సతీదేవి తన నిర్ణయాన్ని స్పష్టంగా తెలిపింది. రుద్రుడు ఇలా అన్నాడు. ఆ యజ్ఞానికి వెళ్ళిన వారు అందరూ అజ్ఞానులే సతీ. ఆహ్వానం లేని కార్యానికి వెళ్ళటం మంచిది కాదు. అవమానం మరణం కంటే బాధాకరం. నా మాట విను నా ప్రియురాల. నాకు అక్కడికి రావాలని కొంచెం కూడా ఇష్టం లేదు. అలా వెళ్ళాలి అన్న నీ ఆలోచనని మానుకో సతీ. రుద్రుడి మాటలు అక్షరాల నిజం. అవమానం మరణం కంటే దారుణం. దక్షుడి దగ్గరకు సతీ వెళ్తే ఇదే జరుగుతుంది. అతని కుట్ర కూడా ఇదే కదా. రుద్రుడిని అవమానించటమే అతని లక్ష్యం. అందుకే ఆహ్వానించలేదు. వెళ్ళి నా పిలువని యజ్ఞానికి వచ్చినందుకు అవమానమే ఎదురవుతుంది. కానీ సతీ రుద్రుడి మాటలు వినలేదు. తాను తన తండ్రి స్థావరానికి వెళ్తానని, తన తండ్రిని నిలదీస్తానని, తమను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నిస్తానని, అక్కడ ఉన్న దేవర్షులని ప్రశ్నిస్తానని తెలిపింది. రుద్రుడి మౌనం నిజంగా భరించలేని శిక్ష. రుద్రుడు ఇలా తెలిపాడు. సరే సతీ, నా ప్రియురాల, నీవు కఠిన నిర్ణయమే తీసుకున్నావు. ఎంత చెప్పినా నా మాటలని వినకుండా పట్టుబట్టావు. నా చెలి, ఇక నేను కూడా నీకు సమ్మతిస్తున్నాను. నా బృందాన్ని, మన శిలద పుత్రులను వెంట పెట్టుకొని గౌరవంగా రాణిలా వెళ్ళు. నా రాణిలా బయలుదేరు. ఏంటిది? రుద్రుడు సతీ నిర్ణయాన్ని అంగీకరించాడు. సతీదేవి సకల పరివారంతో బయలుదేరింది. నంది వాహనుడు అయ్యాడు. కోపంతో ఉన్న తన తండ్రి మీద ప్రేమ లేకుండా లేదు. అతనిని తప్పకుండా నిలదీస్తుంది. ఎందుకు యజ్ఞానికి ఆహ్వానించలేదని. రుద్రభగవానుడి మీద సతికి ఎంత ప్రేమ ఉందో అంతే బాధ్యత తన పుట్టింటి మీద కూడా ఉంది. తన భర్తకు తగిన గౌరవం ఇవ్వని ఆ దుష్టబుద్ధి దక్షుడి యజ్ఞానికి సతీదేవి ప్రయాణం అయ్యింది. ఏదైతే నేను జరగకూడదు అని అనుకున్నానో అదే జరిగింది. రుద్రభగవానుడి దగ్గర నేను సెలవు తీసుకొని ఆ కైలాసంలోని ఒక ఏకాంత ప్రదేశంలో నేను ధ్యానంలో కూర్చున్నాను. ఈ భవిష్యత్తు దృశ్యాలు మారితే చాలా బాగుండు. నేను ధ్యానంలో కూర్చున్నాను. నా గుండె చప్పుడు స్పష్టంగా నాకు వినిపించసాగింది. నా ఉశ్వాస నిశ్వాసాలు తెలుస్తున్నాయి. ఎవరో చేతిలో గుండెలు పట్టుకొని అతి భయంకరంగా ఉన్నాడు. అతని కళ్ళు అగ్నిగోళంలా మండుతున్నాయి. అతను పరిగెడుతూ కోపంతో వస్తున్నాడు. ఆ గుండెలతో నరకగానే దక్షుడి తల తెగింది. అతను ఇంకా శాంతించలేదు. అక్కడ ఉన్న సైన్యంలో వారు పారిపోవడానికి కూడా వీలు లేదు. అందరి శరీరాలు, తల, చేతులు, కాళ్ళు ముక్కలుగా వేరువేరుగా పడి ఉన్నాయి. నాకు గొంతు వినిపించింది. నాయన విశ్వకర్మ. అంతలో and always thanks for watching. Do subscribe my journey SG సర్వం శివం జగత్. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్లో ఉంటుంది, సపోర్ట్లో ఉంటుంది. సో డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ అగైన్.